ఈరోజు మనతో డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అయిన సాయి రమేష్ గారు ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సాయి రమేష్. నమస్తే శ్రీజ. సో యాక్చువల్గా మీరు చెప్పిన చాలా మెయిన్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో మైసెల్ఫ్, నా పేరు సాయి రమేష్. డిజిటల్ మార్కెటింగ్లో 2007 నుంచి కూడా నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాను. డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అంటే, సాధారణంగా మనం ఎవరైనా సరే ఒక జాబ్ చేయాలి అంటే బేసిక్గా ఒక యూత్ ఉన్నారనుకోండి, కాలేజ్ అయిపోగానే జాబ్ చేయాలనుకుంటారు. లేదు, కొంతమంది చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారు. అలాగే మరికొంతమంది జాబ్ చేస్తూ కూడా వీకెండ్స్ టైంలోనో వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలోనే మనీ ఏం చేయాలనుకుంటారు. అలాగే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళో లేకపోతే ఇంకో వేరే వర్క్స్ చేయడానికి కుదరదు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీ టైంలో మనీ ఏం చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఉంటాయి. అంటే సాధారణంగా మనం ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా ఉంటే జాబ్స్, లేదా జనరల్ జాబ్స్ ఉంటాయి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. ఒక డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఎలా ఉంటుంది అంటే, జాబ్స్ మనం ఓన్గా ఐటీ కంపెనీలో చేయాలన్నా కూడా మనకి ఐటీ సపోర్ట్ కింద కంపెనీస్లో, చాలా కంపెనీస్లో డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే జాబ్కి వెళ్ళి కంపెనీస్లో జాబ్ చేయొచ్చు. లేదు, హౌస్ వైఫ్స్ అయినా లేదంటే ఎవరైనా కూడా వాళ్ళకున్న ఫ్రీ టైంలో కూడా దీన్ని మనం ఓన్గా ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం, లేకపోతే ఓన్గా ఏజెన్సీ స్టార్ట్ చేసుకున్నా కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలాగే పార్ట్ టైం చేయడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్సు వేరే ఏది లేదని చెప్పొచ్చు. ఇప్పుడు డిగ్రీస్ చేసే వాళ్ళకి, బీటెక్ చేసే వాళ్ళకి కూడా ఉంటాయా? అసలు ఉంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎంత శాలరీ ఉంటుంది అంటారు? ఇప్పుడు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే దాని గురించి స్టార్ట్ చేద్దాం. అసలు బేసిక్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆన్లైన్లో మనం ప్రమోట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీకి ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రమోట్ చేయాలిగా. ఆఫ్లైన్ అయితే ఏం చేస్తాం? పాంప్లెట్సో లేకపోతే పోస్టర్సో లేదంటే హోర్డింగ్సో చేస్తూ ఉంటాం. అదే కనుక ఆన్లైన్ అయితే కనుక ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఫేస్బుక్ యాడ్సో, గూగుల్ యాడ్సో, లేకపోతే వాళ్ళకంటూ ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేయటమో, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయటమో, లేదు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమో చేయాలి. సో ఈ విధంగా ఒక కంపెనీకి సంబంధించి ఆన్లైన్లో చేసే వర్క్స్ అన్నిటినీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో ఇక్కడ మనకి ఒకటి కాదు, ఒక కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ అయినా ఆన్లైన్లో ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, మంచి ప్రాచుర్యం కావాలి అంటే, ఉన్న అన్ని పద్ధతుల్ని కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో ముఖ్యంగా మీరు అడిగినట్లుగా ఇప్పుడు దీనిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, పర్టికులర్గా బీటెక్ చదివిన వాళ్ళకో డిగ్రీ చదివిన వాళ్ళకో అంటే, మీరు నౌకరీ ఓపెన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అని చెప్పి సెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అని సెర్చ్ చేస్తే అక్కడ ఎలా ఉంటుంది అంటే, నో గ్రాడ్యుయేషన్ ఆల్సో రిక్వైర్డ్. ఈవెన్ టాప్ కంపెనీస్లో కూడా ఎయిదర్ గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. అంటే సాధారణంగా మనకి ఏ ఐటీ జాబ్కు చూసుకున్నా, ఏ కంపెనీ జాబ్కు చూసుకున్నా కూడా ఏముంటుంది, పర్టికులర్గా ఎంబీఏ కావాలి, లేకపోతే ఎంసీఏ ఉండాలి, ఇలా ఉంటుంది. కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ దానికి మాత్రం ఎనీ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. ఈవెన్ గ్రాడ్యుయేషన్ లేకపోయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన ఉంటే, నాలెడ్జ్ ఉంటే జాబ్ తెచ్చుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే, సాధారణంగా మనకి ఎస్ఈఓ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్కైనా యూట్యూబ్ ఛానల్కైనా కూడా ఎస్ఈఓ చేసేవాళ్ళు కావాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సంబంధించి మనకి గూగుల్లో ఎలా అడ్వర్టైజ్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కింద వస్తాయి. అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించి ఫేస్బుక్ పేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలి, మనం ఆర్గానిక్గా ఎంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో వస్తాయి. నెక్స్ట్ అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా మార్కెటింగ్. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటారా? సో ఇన్స్టాలో మీకు రీల్స్ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయా? స్టేటస్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. సో ఈ విధంగా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఉపయోగించే వాళ్ళకి మధ్యలో యాడ్స్ వచ్చేలాగా చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అక్కడ నా యాడ్ కనిపించాలి అంటే నేను అక్కడ యాడ్ రన్ చేయాలి. సో ఈ విధంగా ఒక కంపెనీకి సంబంధించిన యాడ్ రన్ చేయాలి అంటే దే నీడ్ సోషల్ మీడియా మార్కెటర్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇలా ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, ఈ విధంగా మనకి ఆటోమేషన్ ఉంటుంది.
ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కూడా ఐడియా ఉండి ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నా కూడా బయట ఆపర్చునిటీస్ అనేది చాలా బాగున్నాయి. ఇప్పుడు శాలరీస్ వచ్చి ఫ్రెషర్స్కి అయితే ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎలా ఉంటాయి అంటారు? సో ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటేనమ్మా, చాలా వరకు బయట డిజిటల్ మార్కెటింగ్ అనగానే డిజిటల్ మార్కెటింగ్ 15 రోజుల్లో కూడా చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చేసినాయి. డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ ఒక 15 రోజుల్లో, నెల రోజుల్లో ఒక 10,000 కడితే సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తూ ఉన్నారు. అందువల్ల ఏమైపోతుంది అంటే ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ మాకు వచ్చు అంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు అవతల పక్కన. అంటే కంపెనీస్ నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు అన్నా కూడా దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే సాధారణంగా స్టార్టింగ్ శాలరీస్ కూడా బాగుండేవి. బట్ ప్రస్తుతానికైతే స్టార్టింగ్ శాలరీస్ అనేది 15,000, 20,000, మ్యాక్సిమం 25,000 వరకు మాత్రమే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ చాలామందికి ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ వచ్చా అంటే సర్టిఫికేట్ ఉంటుంది మేము కోర్స్ కంప్లీట్ చేసినట్లు. దానిలో ఏదైనా ఒక వర్క్ ఇచ్చి చేయండి అంటే మళ్ళీ మనం నేర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ పర్టికులర్గా ఎలా ఉంటుంది అంటే సర్టిఫికేట్తో లేకపోతే ఏ కోర్స్ చేశారనేది కాదు, నిజంగా ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతున్నారనే దాన్ని బట్టే ఉంటుంది. ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు, అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ ఒక పర్టికులర్ టాపిక్ని బాగా చేయగలుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం అనుకున్నట్లుగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు యాడ్ రన్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక 1 yearలో ఒక 50 క్యాంపెయిన్స్ 100 క్యాంపెయిన్స్ చేసి వాళ్ళకి మంచి ROI తీసుకొచ్చి, ఇదిగోండి సార్ నేను ఇన్ని క్యాంపెయిన్స్ చేశాను లాస్ట్ 1 yearలో, దానికి ఇంత రిజల్ట్స్ తీసుకొచ్చాను అన్నారు అనుకోండి, 50,000 శాలరీ ఇవ్వటా కూడా ఆలోచించరు. సో ఇక్కడ మనకి పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుందంటే నాకు కోర్స్ కంప్లీట్ అయింది అంటేనో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంది అంటేనో మనకి జాబ్స్ కానీ మంచి శాలరీస్ కానీ రావు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, శాలరీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ టైం అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఇక్కడ ఒక చిన్న మిత్ ఉంటుందండి. అంటే పార్ట్ టైం అంటే ఏంటంటే పార్ట్ టైం ఏదో మీకు జాబ్ లాగా ఉండి చేసేటువంటివి కాదు. ఇక్కడ మీకు 2 రకాలు. ఒకటి మీకు మీరు ఓన్గా వర్క్ చేసుకోవటం, లేదు ఫ్రీలాన్సింగ్ లాగా చేయటం. అంతే తప్ప మీకు ఇక్కడ పార్ట్ టైం అంటే ఫుల్ టైం ఉన్న జాబే ఏదో కాసేపు 4 hours చేసి ఇవ్వండి అలా చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ కూడా అంతే, మీరు పార్ట్ టైం చేయాలి అన్నా ఫుల్ టైం చేయాలి అన్నా సబ్జెక్ట్ ఐడియా ఉండాలి. స్టెప్ 1 సబ్జెక్ట్ ఐడియా ఉండాలి, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 2 ఉంటే మీరు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. సో పార్ట్ టైం అయితే కనుక చాలామంది మీరు చూస్తే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ పేజెస్ పెట్టడం కావచ్చు, ఫేస్బుక్ పేజెస్ మెయింటైన్ చేయడం కావచ్చు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు. సో నిజంగా మీకు సబ్జెక్ట్ ఐడియా ఉంటే మీరే ఈ విధంగా ఒక ఫేస్బుక్ పేజో ఇన్స్టాగ్రామో పెట్టుకొని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు వేరే కంపెనీస్కి ఏదో స్కూల్సో లేకపోతే హాస్పిటల్సో లాయర్సో డాక్టర్సో వాళ్ళకు మీరు వాళ్ళ ఫేస్బుక్ పేజెసో ఇన్స్టా పేజెసో మీరు మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీరు మెయింటైన్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే యూత్కి పార్ట్ టైం చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఈ సోషల్ మీడియా మేనేజింగ్, అంటే సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేసేటువంటి సోషల్ మీడియా మేనేజర్ అంటాం. సో ఈ సోషల్ మీడియా దానికి సంబంధించి ఇది పార్ట్ టైం చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఆపర్చునిటీ. సో దీని ద్వారా వాళ్ళు చక్కగా సొంత ఛానల్ పెట్టిన వాళ్ళు సొంత ఛానల్ పెట్టుకుంటారు. సొంత ఛానల్ పెట్టుకోవడానికి ఇంకా కాన్ఫిడెంట్ లేని వాళ్ళు, కుదరని వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకు పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక డిజిటల్ మార్కెటింగ్లో మనకు అన్ని రకాల అవకాశాలు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలంటారు? ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకుంటానని అడిగారు అనుకోండి, వెళ్ళి పలానా కోర్స్ జాయిన్ అవ్వమనో లేకపోతే నా దగ్గర జాయిన్ అవ్వమని నేను ఎవరికి చెప్పను. ఫస్ట్ నేనేం చెప్తానంటే ఆల్రెడీ మీకు నెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అవి చూడండి. ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారో అప్పుడు మాత్రమే మీకు ఒక రైట్ మెంటార్నో ఒక రైట్ ట్యూటర్నో మీరు చూసుకొని వాళ్ళతో ట్రావెల్ చేస్తే కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రావటం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నా దగ్గరికి రండి, నా కోర్సే జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడు చెప్పను. బికాజ్ నేను 2007 నుంచి కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 1 lakh పీపుల్ పైన నేను ఇప్పటివరకు ట్రైన్ చేసి ఉంటాను డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నెట్లో రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఎవరికైతే నాకు ఒక పర్సన్ ఉండి నేర్పిస్తే బాగుంటుంది, ప్రాక్టికల్గా చెప్తే బాగుంటుంది అనుకుంటారో, ఎవరైనా ఆ విధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు నేను 2007 నుంచి 2024 వరకు కూడా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మాత్రమే టీచ్ చేసేవాడిని. ఇదిగోండి ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ చూడొచ్చు, ఏంటిది
సో ఎప్పుడైతే ఈ ఏఐ టూల్స్, ఈ ఏఐ టెక్నాలజీ అనేది బాగా వస్తూ ఉందో, దాని హెల్ప్తో ఇప్పుడు దాకా డిజిటల్ మార్కెటింగ్ చేయలేని వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు అసలు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఏఐ టూల్స్తో ఒక 2 days 3 days నేర్చుకుని ఒక 10-15 daysలో మీరు కూడా ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ కంపెనీ ఏంటంటే థ్యాంక్స్ ఏఐ. సో ఇక్కడ మనకేంటి అంటే చాలామంది ఏఐ అంటే జాబ్స్ పోతాయి, ఈ ఫ్యూచర్ అంతా ఏఐ అంటే మొత్తం అందరు జాబులు పోతాయి అంట, ఇంకా అసలు అన్ని పనులు అదే చేసిద్ది అంటాను. అది ఒక టూల్ మాత్రమే, అది కేవలం ఒక టూల్. మనం దాన్ని ఉపయోగించడం వస్తే దాని ద్వారా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ మనం చేయించుకోగలుగుతాం. ఖచ్చితంగా ఆ టూల్ వాడటానికి ఒక పర్సన్ అయితే కావాల్సి వస్తుంది. సో అవి ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా మనం ప్రాక్టికల్గా క్లాసెస్ చెప్తూ ఉంటాం. అది మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ అనేది మనం ఇప్పుడు క్లాసెస్ అనేది ఆఫ్లైన్, ఆన్లైన్ కూడా మనం క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా జాయిన్ అవ్వాలంటే దాని ప్రాసెస్ ఏంటి చెప్తారా? సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఒకవేళ నేను ఇందాక చెప్పినట్లుగా నాకు మీ మెంటార్షిప్ బాగుంది, మీ దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. లేదు ఒక ఫ్రీ ఆన్లైన్ డెమో క్లాస్ కూడా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి వాళ్ళకి నచ్చితే అప్పుడు మాత్రమే వాళ్ళ క్లాస్ అనేది జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ.